పాలకొల్లు సెంబనిపేటలో 83వ క్విట్ ఇండియా దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయుడు కొల్లాబత్తుల సూర్యకుమార్ అరుదైన నాణ్యాన్ని ప్రదర్శించారు. స్వతంత్ర సమరంలో క్విట్ ఇండియా ఉద్యమం కీలక పాత్ర పోషించిందని ఆయన తెలిపారు. 1992లో రిజర్వ్ బ్యాంక్ క్విట్ ఇండియా ఉద్యమ స్వర్ణోత్సవం సందర్భంగా విడుదల చేసిన ₹1 నాణ్యాన్ని ఈ సందర్భంగా ఆయన చూపించారు. తాడేపల్లిగూడెం ఎస్వీఆర్ సర్కిల్ సమీపంలో పెయింటింగ్ వేస్తుండగా కార్మికుల ముందే ప్రమాదవశాత్తు ఐసర్ వ్యాన్కు మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న తాడేపల్లిగూడెం ఫైర్ ఆఫీసర్ మురళి కొండబాబు ఆధ్వర్యంలో సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపు చేశారు. ప్రమాదానికి కారణాలు తెలియరాలేదని, క్యాబిన్ టైర్లు, వైరింగ్, ఇంజిన్ కాలినట్లు ఫైర్ ఆఫీసర్ మురళి కొండబాబు వివరించారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 1వ తేదీన అర్హత కలిగిన లబ్ధిదారులకు వారి నివాసాల వద్దకు వెళ్లి పెన్షన్ పంపిణీ చేసేందుకు కట్టుబడి ఉందని, ఈ కార్యక్రమం ప్రజల సంతృప్తికి దోహదపడేలాగా కార్యకలాపాలు నిర్వహించాలని పెన్షన్ల పంపిణీ అధికారులకు, వార్డు వాలంటీర్ స్థాయి అధికారులకు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. 49వ వార్డులో పెన్షన్ పంపిణీ ప్రక్రియపై స్వయంగా సమీక్షించేందుకు కలెక్టర్ శుక్రవారం సాయంత్రం లబ్ధిదారులను, స్థానిక ప్రజలను ప్రత్యక్షంగా కలిసి వారి అభిప్రాయాలను స్వయంగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ, ఇటీవల బదిలీల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలను అనుసరించి పలువురు సచివాలయ సిబ్బందిని బదిలీ చేసిన సంగతి తెలిసిందేనని అన్నారు. కొత్త ప్రదేశాల్లో విధులు ప్రారంభించిన వారు స్థానిక ప్రజలతో మమేకంగా పనిచేయాలని, వారిని అర్థం చేసుకుని సేవలు అందించడంలో తగిన ప్రాధాన్యత చూపాలని కలెక్టర్ సూచించారు. శుక్రవారం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అష్యూరెన్స్ కమిటీ చైర్మన్, కైకలూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ కలిదిండి మండలం తాడినాడలో పొలరాజు పంట కాలువలో పంటి మీద మిషన్తో పూడికతీత పనులను పరిశీలించారు. కార్యక్రమంలో ఎన్డీఏ నాయకులు, నీటి సంఘ నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం పురస్కరించుకొని ఆగస్టు 9 శనివారం కేఆర్పురం ఐటీడీఏ పరిధిలో నిర్వహించున్న ఆదివాసీ పండుగను విజయవంతం చేయాలని పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గిరిజనుల జీవనశైలి, వారి సంస్కృతి, ఆచారాలను ప్రతిబింబించే ఈ పండుగను అత్యంత భవ్యంగా నిర్వహించాలని కోరారు. ఇది ఆదివాసీ హక్కులను గుర్తించే గొప్ప వేదికని, నియోజకవర్గంలోని ప్రతి గిరిజన కుటుంబం నుండి కనీసం ఒకరు కార్యక్రమానికి హాజరయ్యేలాగా ఏర్పాటు చేయాలని, రవాణా భద్రత, త్రాగునీరు, శౌచాలయాలు, వైద్యం వంటి మౌలిక వసతులన్నీ సులభంగా అందుబాటులో ఉండేలాగా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నిరుపేద కుటుంబాలకు అందవలసిన రేషన్ బియ్యం అక్రమార్కులు దర్జాగా ద్వారకాతిరుమల మండలం జీ కొత్తపల్లిలో ఒక ఇంట్లో సుమారు 3 టన్నుల 750 కేజీల పీడీ రైస్ ఉన్నట్లు సమాచారం తెలుసుకున్న ద్వారకాతిరుమల రెవెన్యూ అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఈనాటి బంగారు మాట. మంచి పని చేసేటప్పుడు ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆగిపోవద్దు. సర్వేపల్లి రాధాకృష్ణన్. ఈ వార్తలతో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.